పెరిగిపోతున్నాయి. తులం బంగారం కొనాలంటే సామాన్యుడికే కాదు మధ్యతరగతి వారికి కూడా తల ప్రాణం తోకకు వస్తోంది. పెళ్లిళ్ళు పేరంటాల్లో బంగారం లేనిదే నడవదు. బంగారం రేటు పెరిగేందుకు సవాలక్ష కారణాలు. అందులో ముఖ్యమైనవి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న జియోపొలిటికల్ చేంజెస్, గోల్డ్ రేట్స్ పెరిగేందుకు ప్రధాన కారణం. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి కూడా బంగారం వైపు స్థిరమైన పెట్టుబడుల ప్రవాహానికి ముఖ్యమైన కారణం. బంగారాన్ని దిగుమతి చేసుకునే మన దేశంలో రూపాయి మారకం విలువ డాలర్తో పోల్చితే ఎప్పుడూ తగ్గడమే. డాలర్తో పోల్చితే రూపాయి విలువ క్షీణిస్తుండడంతో బంగారం దిగుమతి ఖర్చు ఆటోమేటిక్గానే పెరుగుతోంది. మన దేశంలోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాదిరిగానే ప్రపంచంలోని మిగతా రిజర్వ్ బ్యాంకులు కూడా గోల్డ్ నిల్వలు పెంచుకోవడంతో బంగారం సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. దేశంలో హెచ్చుతగ్గులు సూచించే ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందేందుకు కూడా పెట్టుబడిదారులు డబ్బులు ఇతరత్ర వాటిపై కాకుండా బంగారం సేఫ్ అనుకుంటున్నారు. మన ఇండియాలో బంగారం పెరుగుదలకు ప్రధాన కారణం పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాల సీజన్. దీపావళి, దంతెరాస్ వంటి సీజనల్ డిమాండ్స్తో బంగారం సామాన్యుడు కొనలేకపోతున్నాడు. చిన్న బిజినెస్ పర్సన్ నుంచి బిగ్ టైకూన్స్ వరకు స్టాక్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులకు భయపడిపోయి పెట్టుబడిదారులు బంగారం సేఫ్ అనే నిర్ణయానికి వస్తున్నారు. రియల్ ఎస్టేట్ రిస్క్ ఉన్నప్పుడు సైతం ఆల్టర్నేటివ్గా సోర్స్ బంగారం పైనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.